బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు శనివారం 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రెస్ మీట్ ఉంటుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు 3 గంటల సమయంలో ఈసీ అధికారికంగా వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసీ డేటా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియబోతున్నాయి. దీంతో ఇక ఎన్నికల సమరంకి సిద్ధమంటుంది ఎన్నికల కమిషన్. రేపు 3 గంటల సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కూడా ఇక్కడ ఈసీ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అఫీషియల్గా వాళ్ళు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో 2 సభ్యులు కొరత ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో షెడ్యూల్ ప్రకటన కాస్త ఆలస్యం అవుతుందన్న అంతా భావించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నేతృత్వంలోని హై పవర్డ్ కమిటీ ఈసీ సభ్యులు ఎంపిక కోసం భేటీ అయింది. తదనంతరం 2 పేర్లను రాష్ట్రపతికి పంపగా వెంటనే ఆమోద ముద్ర లభించింది. అలా ఎన్నికల సంఘానికి నిన్న 2 నూతన ఎన్నికల కమిషనర్లు నియామకం ఇప్పుడు ఆగమేఘాల మీద జరిగిందని చెప్పాలి. శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇక రేపు 3 గంటల సమయంలో ప్రెస్ మీట్ ద్వారా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తామని అయితే ఏకంగా చెప్పడం అయితే అఫీషియల్గా జరిగింది. ఏదేమైపోయినా ఎన్నికల మూమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రాల్లో వచ్చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మొత్తం కూడా అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఇక ఓవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య జరుగుతున్న ఒక యుద్ధ పోరు విజయం ఎవరికి అనేది తేలబోతుంది కొద్ది రోజుల్లోనే.